తాలూకా పోలీస్ స్టేషన్ కోతవేడి దూరంలో స్థానిక మంగమూరు డంకులోని ప్రగతి నగర్ లో ఎంఎస్ అపార్ట్మెంట్ లో కొలువు చూపిస్తున్న వారి మీద కేసు నమోదు చేయాలని బాధితుడు రొయ్యల తిరుపతిస్వామి 3 నెలల నుంచి తాలూకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని దళిత నేరనాయన ఆరోపించారు. స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒంగోలులోని మంగమూరు డంకులోని ప్రగతి నగర్ లో ఎంఎస్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నంబర్ 602 రొయ్యల తిరుపతిస్వామి మానకులస్తు కొనుగోలు చేయడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు అగ్రకులస్తుల మధ్య ఫ్లాట్ అట్ట కొనుగోలు చేశామని దుర్భాషలాడుతూ దాడి చేశారని తిరుపతిస్వామి ఫిర్యాదు చేశారు. దీని మీద తాలూకా పోలీసులు కేసు నమోదు చేయకుండా 3 నెలల నుంచి స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలమహాన కార్యదర్శులు కాకుమాన్ రవి, పట్రా బంగారం తదితరులు బాగున్నారు. కుల వివక్ష అనేది పల్లెటూరులోనే కాదు, పట్టణాల్లోనే కాదు, అపార్ట్మెంట్లో కూడా ఈ విష సంస్కృతి ప్రవేశించింది. ఒంగోలు మంగమూరు రోడ్డులోని ప్రగతి నగర్లో ఉన్న ఎంఎస్ఆర్ అపార్ట్మెంటు ఫ్లాట్ నంబర్ 602ని రొయ్యల తిరుపతిస్వామి మంగమూరు నివాసి ఎస్సీ మాల కులస్తుడు కొనడం జరిగింది. కానీ ఆ కాలనీలోని కొంతమంది కమ్మ కులానికి చెందినవారు ఇతను మేస్త్రి దగ్గరికి వచ్చి, పెయింట్ మేస్త్రికి వచ్చి, ఎవరు అతను మీ ఓనర్ ఎవరు, కొన్నది ఎవరు అంటే ఎస్సీ మాలంటే మాలోళ్ళు ఇది కమ్మోళ్ళ అపార్ట్మెంటు, ఈడ మాలోళ్ళు మాదిగలు ఉండటానికి వీల్లేదని చెప్పి వాళ్ళు అతను బెదిరించారు. తర్వాత ఇతనికి ప్లాట్ అమ్మింది కూడా కమ్మ కులానికి చెందిన అతనే. 602 ప్లాట్ ప్లాట్లు ఎవరైనా అమ్మొచ్చు, కొనొచ్చు. కానీ ఈయన దౌర్జన్యంగా ఆక్రమించలేదు, కొనుక్కున్నాడు. ఎందుకు కొన్నాడు అంటే 49 లక్షల రూపాయలకి పెంట్ హౌస్ కొనుక్కున్నాడు. కానీ వాళ్ళంతటితో ఆకుండా ఇది జరిగే సుమారు 16/2 ఫిబ్రవరి నెలలో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఈ 3 నెలల నుంచి 3, 4, 5 నెలల నుంచి జరుగుతుంది ఈ ఘటన. దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఒంగోలు సిఐ విజయకృష్ణ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాలూకా సిఐ విజయకృష్ణ ఆదేశాల మేరకు మొట్టమొదటి మహిళా ఎస్ఐ యాస్మిన్ వచ్చి ఆడు విచారిస్తే యాస్మిన్ మీద కూడా వాళ్ళు తిరగబడటం జరిగింది. మా మళ్ళీ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నియమితులను వాళ్ళు లెక్క చేయలేదు, ఖాళీ చేయాల్సిందేనని చెప్పి, మాలలు మాది ఉండటం లేదని చెప్పింది ఆ ఎస్ఐ గారు కూడా చెప్పారు. తర్వాత మరలా తాలూకా ఎస్ఐ, సెక్టర్ ఎస్ఐ చౌడీ గారు వచ్చారు. ఎస్ఐ గారి మీద కూడా నువ్వు చేతనైతే మమ్మల్ని మా మీద చెయ్యి సంగతి తెలుస్తామని చెప్పి వాళ్ళకి ఈ సంగతి లేని వాళ్ళు ఎవరు గడ్డం మళ్ళీ సత్యవతి, పువ్వాడు ఉషారాని, నడిపినని ప్రతాప్ అనేవాడు వాళ్ళకి అపార్ట్మెంట్కి సంబంధం లేదు. వాళ్ళు వాడు రౌడీ అంట, నడిపినని ప్రతాప్ అనేవాడు వాళ్ళని పిలిపించి, బయట వాళ్ళని పిలిపించి వీళ్ళ మీద దాడి చేపించారు. అదేవిధంగా వీళ్ళ భార్య రాధ, వీళ్ళ కొడుకు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే కూడా వాళ్ళ మీద కూడా వాళ్ళు దాడి చేశారు. మరలా ఈ విషయం ఎస్ఐలు ఇద్దరు కూడా ఇది తిరిగారు. ప్రభుత్వం మాది, మేమేం చేస్తాం, పోలీసులు మమ్మల్ని ఏం చేస్తారని అగ్రకుల అహంకారంతో, ఖండకారంతో వాళ్ళు చేశారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ సిఐ గారు ఈ కంప్లైంట్ మార్చి ఇవ్వమంటే 13వ తారీఖున కంప్లైంట్ మార్చి ఇచ్చారు. కానీ సిఐ గారు కేసు కట్టమని సాయంత్రం నేను వస్తానన్నాడు. సిఐ గారు కూడా మరలా వచ్చి అపార్ట్మెంట్కి వచ్చి అందరం విచారిస్తే సిఐ గారు వచ్చినా కానీ వాళ్ళు సిఐ గారి ముందు కూడా రెచ్చిపోయారు. మమ్మల్ని ఎవరేం చేయలేరు, మా ఇష్టం మేము చెప్పి అన్నట్టు వాళ్ళు ఇక్కడ కమ్మలు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. సిఐ గారు కూడా కేసు కడతామని చెప్పి విజయకృష్ణ గారు సెలవులు వెళ్ళిపోయారు. సెలవులో వెళ్ళిపోయిన తర్వాత వాస్తవానికి తాలూకా సిఐ ఇన్ఛార్జి రూరల్ సిఐ శేషగిరాకి ఇచ్చారు. కానీ తాలూకా సిఐ చౌడీ గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, నేను డిఎస్పీతో మాట్లాడతాను, ఎస్పీతో మాట్లాడతానంటే వాస్తవానికి ఇటువంటి మర్డర్ కేసు అయినా సరే, దేశద్రోహం కేసు అయినా ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్, హెడ్ కానిస్టేబుల్ చాలు కేసు కట్టడానికి. కానీ సిఐ గారు వస్తారు, డిఎస్పీ గారు వస్తారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ అనేది ఎస్పీ కార్యాలయం ప్రెమిసెస్లో ఏర్పడిన
పోలీస్ స్టేషన్ ఇది. అంటే ఇక్కడ ఎస్పీ కార్యాలయం ఉన్న పోలీస్ స్టేషన్లోనే ఇవి కేసు కట్టకపోతే ఇక ఈ పొలాల చెరువులు ఏం కేసు కడతారు, కేసు కడతారు పోలీసులు. ఎస్ఎస్టీ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ జీవో నెంబర్ 1 ప్రకారం ఎస్సీ ఎస్టీలు ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఎటువంటి విచారణ జరపకుండానే కేసు నమోదు చేయాలి. అదేవిధంగా లలిత్ కుమార్ వర్సెస్ సుప్రీంకోర్టు కేసులో కూడా ఎఫ్ఐఆర్ అనేది ప్రాథమికంగా ఫిర్యాదుదారుడి హక్కు అన్నమాట. అంటే కంప్లైంట్ కేసు కట్టకుండా వీళ్ళు తర్వాత 23వ తారీఖున ఒక మెసేజ్ వచ్చింది తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి. ఏమని వచ్చిందంటే ఈ కంప్లైంట్ మేము రిసీవ్ చేసుకున్నామని. అర్థం కాలేదు. జనరల్గా తాలూకా ఏ పోలీస్ స్టేషన్ నుంచి మెసేజ్ ఏం రావాలి, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మీ కేసుని మేము రిజిస్టర్ చేసాము, సో క్రైమ్ నెంబరు అని వచ్చింది మెసేజ్. కానీ వీళ్ళు చాలా తెలివి ఏం చేస్తారంటే 23వ తారీఖున ఒక మెసేజ్ పంపించారు. ఒక్క నిమిషం. ఒక మెసేజ్ వచ్చింది తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి. ఎంత విచిత్రం అంటే ఇది. జనరల్ గా మెసేజ్ ఎందుకు వచ్చింది అంటే రిజిస్టర్ చేసాము, క్రైమ్ నెంబర్ సోన్స్, కంప్లైంట్ వచ్చి సంతకం పెట్టి కంప్లైంట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే కంప్లైంట్ యువర్ పిటిషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అట్ ఒంగోలు తాలూకా పిఎస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆన్ 23rd మే 2026 మే అంటే 23వ తారీఖు నాటి కూడా 4 రోజులైంది. మీ కంప్లైంట్ తీసుకున్నాము, వచ్చింది, రిసీవ్ చేసుకున్నాం. అంటే కంప్లైంట్ తీసుకొని ఎందుకు కేసు కట్టలేదు అంటే అప్రోప్రియేట్ సెక్షన్ నాన్ కాగ్నిజబుల్లా, బిఎన్ఎస్ సెక్షన్ రాదా, ఎస్ఎస్టీ యాక్ట్ రాదా, ఎందుకు రాదు, ఎందుకు రిసీవ్ చేసుకున్నారు? ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఎఫ్ఐఆర్ కట్టమంటే రోజుకు ఒక కథ చెప్తున్నారు, కాకి కథ చెప్తున్నారు. అంటే బాధితులు అన్యాయం జరిగి కుల వివక్ష భారతదేశంలో ఒంగోలు జిల్లా కేంద్రంలో అపార్ట్మెంట్లో మహిళలు ఎస్ఐలు విచారించడానికి ఎస్ఐల మీద కూడా వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడితే దౌర్జన్యం జరిగిందంటారు, కేసు కడతామంటారు, కేసు కట్టరు. ఎందుకు ఉదయం సాయంత్రం అయితే అంటే ఇక్కడ బాధితుల్ని వీళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారు బాధితుల్ని. అంటే ఎస్సీ ఎస్టీ హక్కులు లేవా, జీవించే హక్కు లేదా భారతదేశంలో? అంటే అపార్ట్మెంట్ లేదు, అమ్మని అతను కమ్మోళ్ళు, అతను భారతదేశ అపార్ట్మెంట్లు కొనుక్కోకూడదు, ఎస్సీలు కొనుక్కోడు, జీవించే హక్కు లేదా? కాబట్టి ఈ కేసుని ఇక్కడ కులవివక్ష, ఒంగోలు అంటరానితనం అపార్ట్మెంట్లో పల్లెటూరులోనే కాదు, ఉద్యోగాల్లోనే కాదు, అపార్ట్మెంట్లో కూడా ఈ అంటరానితనం అనేది వికృతి రూపం తీస్తుంది. కాబట్టి వెంటనే ఈ ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా నేను కంప్లైంట్ పెట్టాను. మొత్తం జరిగిన విషయం మీద నేను కంప్లైంట్ పెట్టాను. సంబంధించిన కంప్లైంట్ని, తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన మెసేజ్ని అదేవిధంగా నేను ఎస్పీ గారికి పెట్టాను. నమస్తే ఎస్పీ గారు, ది కేసు వాజ్ నాట్ రిజిస్టర్డ్ టిల్ టుడే. ఈ రోజు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. 10వ తారీఖున తాలూకా ఉమెన్ ఎస్ఐ ఎవరైతే వచ్చారో యాష్మీను, తర్వాత చౌడ ఎస్ఐ వీళ్ళంతా వచ్చారు, తర్వాత తాలూకా సీ నేను కలిసాను, తర్వాత ఎస్ఐ కేసు కడతా ఉన్నా, ఈ రోజు కూడా కట్టలేదు. అదేమంటే నేను డిఎస్పీ అంటాడు, తర్వాత ఈయన రోడ్ల సీ ఇన్ఛార్జ్ అంట, ఆయన కట్టలేదు. అంటే మొత్తం కూడా అంటే తెలుగుదేశం అంటే ప్రభుత్వం కమ్మ ప్రభుత్వం అనుకుందాం. సపోజ్ నిన్నటిదాకా ఎస్పీ గారు కమ్మ దామోదరు, ఆయన పోయాడు. ఒంగోలు డిఎస్పీ, తాలూకా సిఐ విజయకృష్ణ, రోడ్ల సీ ఇన్ఛార్జ్ శాసగిరిరావు, అందరూ కూడా కమ్మ. స్పెషల్ బ్రాంచి కమ్మ రవి, తాలూకా రేటు కమ్మ. అంటే మిగతా కులాలు ఓట్లేదు, మిగతా కులాలు జీవించడానికి లేదా ఈ ఆంధ్రప్రదేశ్లో? అంటే వీళ్ళకే న్యాయం జరిగిద్దా? అంటే మనం మారితే కౌంటర్ కేసులు పెడుతున్నారు. కేసు కావాలని గట్టిగా అడిగితే బెదిరించడం, ఆడవాళ్ళని పెట్టి వేరే కులాలను పెట్టి మహిళ చేయలేగాడు, చెమ్మ పట్టుకున్నాడని చెప్పి కౌంటర్ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఎస్టీ కేసుల్ని కట్టడం లేదనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శన. కాబట్టి వెంటనే ఈ కేసు మీద మేము దీన్ని హైకోర్టులో వేస్తున్నాం. ఎవరి మీద, తాలూకా సిఐ మీద, ఎస్ఐల మీద, అందరి మీద కూడా దీన్ని మేము హైకోర్టులో వేసి వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి వీళ్ళ మీద చర్యల కోసం మేము హైకోర్టులో ఈ పీల తిరువస్వామి, ఈ అపార్ట్మెంట్ జరిగిన కులవివక్ష మొత్తం మీద కూడా కేసు నమోదు చేయాలని హైకోర్టులో రేపే కేసు నమోదు చేపిస్తున్నాం. హైకోర్టులో పిటిషన్ వేపిస్తున్నాం. జరా శ్రావణ్ కుమార్ ద్వారా మా లాయర్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేపిస్తున్నాం.